ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో రేపు జరిగే ఏపీసీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాజశేఖర్ బిడ్డ పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ కేంద్రంగా కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతుంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీ రావాలని చెప్పి ఏపీ కాంగ్రెస్ నేతకు పిలుపు వచ్చింది. సార్, ప్రధానంగా ఏ ఎజెండాకు సంబంధించి ఢిల్లీ రాబోతుంది? శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలని కూడా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఒక 3-4 రాష్ట్రాలు లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ గారు, కొత్తగా ఇన్ఛార్జి అయినటువంటి మాణిక్ గారు, సిడబ్ల్యూసీ సభ్యులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఉంటారు. అసెంబ్లీకి సంబంధించి ప్రిపేర్డ్నెస్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపేర్డ్నెస్, దానికి సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ఇటువంటి అంశాల గురించి వాళ్ళు చర్చించే అవకాశం ఎక్కువగా ఉంది. సార్, ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్పై ఎటువంటి ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది? చాలా సీరియస్ ఎఫెక్ట్ పెడుతున్నారు. ఎందుకంటే రెండు బోర్డర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి నేపథ్యం. సదరన్ ఇండియాలో డిఎంకేతో కలుపుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మాకు కూడా చాలా జాయినింగ్స్ పెరిగాయి. చాలా ఓటర్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు. అన్నిటికన్నా ప్రధానమైనది 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జగన్ వాళ్ళిద్దరు కూడా చూస్తారు, అలసిపోయారు. సో ప్రజలందరూ కూడా గతంలో ఉన్నటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ బెటర్ అనేటువంటి అవకాశం వచ్చారు. సో డెఫినెట్గా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని హౌ టు గో అబౌట్ అనేది ఒక యాక్షన్ ప్లాను, ఒక రోడ్ మ్యాప్ రెండు కూడా రేపు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సార్, షర్మిలకు సంబంధించి కాంగ్రెస్ బాధ్యత స్వీకరించే అవకాశం ఏఐసీసీలో కీలకమైన బాధ్యతలు ఇస్తారని చెప్తున్నారు. ఎట్లా చూడాలి? నాకైతే ఇప్పటివరకు అటువంటిది ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామంటే స్వాగతిస్తామని చెప్పి అన్నాను. ఇట్ ఈస్ అప్ టు ద హైకమాండ్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఒకవేళ షర్మిల వస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? అది ఆవిడ వచ్చిన తర్వాత అవన్నీ మాట్లాడదాము. ప్రస్తుతానికైతే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో వచ్చి పనిచేస్తే స్వాగతిస్తాం తప్పనిసరి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల వస్తారని చెప్పి అధిష్టానాన్ని మించి కొన్ని సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. నాకైతే అధిష్టానం సంప్రదింపులు జరిపింది. నాకైతే ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఖచ్చితంగా ఆమె వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ బలోపేతం చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి రుద్రరాజు చెప్తున్నారు. వీడియో అంకబాబుతో శివ, బిగ్ టీవీ, అమరావతి.